హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ మైసూర్ బజ్జీ లేదా మైసూర్ బోండా. అది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు బజ్జీల పిండి కలుపుకోవడానికి మనం ఒక కప్పు పెరుగు తీసుకుందాం. ఒక కప్పు పెరుగులో మనం కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆ తర్వాత మనం ఇందులో ఒక అర చెంచాడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్, బేకింగ్ సోడా పెరుగులో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల బేకింగ్ సోడా పెరుగంతా బాగా పట్టి బుడగలు వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం పిండి అంతటికి సరిపడినంత ఉప్పు తీసేసుకోవాలి. తీసుకుని ఈ ఉప్పు కూడా ఆ మజ్జిగలో అంతా కలిసిన తర్వాత మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 2 కప్పుల మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మైదా పిండిని మొత్తం పెరుగు అంతట్లోనూ కూడా అస్సలు ఉండలన్నవి లేకుండా బాగా కలుపుకోవాలి. అలా ఎంత బాగా కలుపుకుంటే మనకి బజ్జీలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ పిండిలో కాస్త జీలకర్ర వేశాను. వేసి ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా అసలు పిండిలో మొత్తం మజ్జిగలో పిండంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ఒక చేత్తో పట్టుకుని గిన్నెని అలా కొట్టుకోవాలి. ఇది చేత్తోనే చేసుకోవాలండి. వేరే ఏ రకంగా చేసినా కూడా మీకు బజ్జీలు అంత సాఫ్ట్గా రావు. మనం ఎంత బాగా మర్దన చేస్తే బజ్జీలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేళ్ళని వెడల్పుగా చేసుకుని అలా వేళ్ళని ఆ పిండి మధ్యలో పెట్టి దాన్ని అలా కొట్టాలి. అలా కొట్టడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి బజ్జీ చాలా బాగా వస్తుందన్నమాట. మనం ఇలా ఒక 2-3 మినిట్స్ కనుక బజ్జీల పిండిని బాగా సాఫ్ట్గా మర్దన చేసుకుంటే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక 2-3 మినిట్స్ ఇలా మర్దన చేసుకున్న తర్వాత ఈ బజ్జీల పిండిని పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మనం పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. అలా ఒక 1 అవర్ తర్వాత చూడండి బజ్జీల పిండి ఎంత బాగా తయారైందో. నేను ఇక్కడ పుల్లటి పెరుగు వాడాను కాబట్టి 1 అవర్లో బజ్జీలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. మీ దగ్గర ఇంతటి పుల్లటి పెరుగు లేదనుకోండి, మీరు ఒక 3-4 అవర్స్ ముందు పిండి కలుపుకోండి. సేమ్ ఇలాగే చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర అంత పెరుగు లేదు, వాటర్తో కలుపుకోవాలి అనుకుంటే కనుక కొంచెం ముందు రోజు రాత్రి చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి కరెక్ట్గా తయారైపోతుంది. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం అలా చిన్నగా పునుకుల్లా వేసేసుకోవడమే. యాక్చువల్గా హోటల్లో పెద్ద వేస్తారండి, మనం అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇంట్లోనే కాబట్టి మనం ఈ రకంగా చిన్నవి వేసుకున్నా సరే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. అసలు లోపల పచ్చిపిండి అనేది అస్సలే ఉండదండి, చాలా బాగుంటాయి. నేను యాక్చువల్గా ఓన్లీ జీలకర్రతో మాత్రమే వేశాను. ఇందులో పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఇవన్నీ తినరనమాట, ఓన్లీ జీలకర్రతో వేస్తేనే తింటారు. ఓన్లీ జీలకర్ర వేసినా కూడా ఈ బజ్జీలు చాలా బాగుంటాయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి మీరు కూడా ఈ బజ్జీలు ఇలా వేసుకుని ట్రై చేయండి. ఈ బజ్జీలతోటి ఏ చట్నీ అయినా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. మనం మొత్తం అన్ని బజ్జీలు ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక చట్రంతో అలా తిప్పుతూనే ఉండాలండి. అలా తిప్పుతూ ఉండడం వల్ల ఏంటంటే మొత్తం అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా కాలుతాయి అన్నమాట. చూసారా బజ్జీలు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాయో, తినాలి అని అనిపించేలా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇలా అన్నీ ఈవెన్గా కాస్త రెడ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. గుమగుమలాడే మైసూర్ బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయండి. ఏ చట్నీతోటైనా సరే ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ బజ్జీలు చేసి పెట్టండి, మళ్ళీ కావాలి అని అడుగుతారు. అంత టేస్ట్గా ఉంటాయి ఈ బజ్జీలు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మమ్మల్ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.